స్టార్ ప్రభాస్ బిజీ షెడ్యూల్తో ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్, హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ చిత్రాలతో సెట్స్పై సందడి చేస్తున్నాడు. ఇక అభిమానులు తన ఫేవరెట్ హీరోను బిగ్ స్క్రీన్పై చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రభాస్ సూపర్ హిట్ మూవీ వర్షం రీ రిలీజ్తో రాబోతోంది. 2004లో శోభన్ డైరెక్షన్లో వచ్చిన వర్షం ప్రభాస్ కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రభాస్, త్రిష జోడీ ప్రేక్షకులను ఫిదా చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చిత్రానికి హైలైట్గా నిలిచింది. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించిన ఈ మూవీ మే 23న రీ రిలీజ్ కానుంది. మళ్లీ థియేటర్లలో వర్షం జోరు ఎలా ఉంటుంది, ప్రభాస్ మ్యాజిక్ ఈసారి ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుంది అనేది ఆసక్తికరం. మళ్లీ థియేటర్లలో వర్షం జోరు ఎలా ఉంటుంది, ప్రభాస్ మ్యాజిక్ ఈసారి ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుంది అనేది ఆసక్తికరం. అభిమానులు ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను మళ్లీ ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా డైరెక్షన్లో పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ రఫ్ లుక్తో కనిపించనున్నారు. అయితే పెద్ది తర్వాత చరణ్ సుకుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నారని టాక్. కానీ సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సమయం తీసుకోవడంతో చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ బ్యానర్పై ఈ కొత్త చిత్రం రూపొందనుంది. అయితే ఈ ప్రాజెక్ట్కు డైరెక్టర్ను ఖరారు చేయాల్సి ఉంది. సుకుమార్ సినిమా ముందు ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చరణ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి చరణ్ నిజంగానే ఈ కొత్త ప్రాజెక్ట్తో ఆశ్చర్యపరుస్తారా లేదా సుకుమార్తోనే ముందుకెళ్తారా అనేది త్వరలో తేలనుంది. ఫ్యాన్స్లో ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ యాక్షన్ డ్రామాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు. ప్రమోషన్స్లో భాగంగా నాని తన నెక్స్ట్ చిత్రం ది ప్యారడైజ్తో పాటు రామ్ చరణ్ పెద్దితో జరగనున్న బాక్సాఫీస్ క్లాష్పై స్పందించారు. ది ప్యారడైజ్ను మార్చ్ 26, 2026న రిలీజ్ చేయనున్నట్లు నాని ప్రకటించారు. అయితే మరుసటి రోజు రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కావడం సంతోషకరమని, సినిమాల మధ్య పోటీ సహజమని అన్నారు. మార్చ్ నెల బాక్సాఫీస్ విజయాలతో సంక్రాంతి సీజన్లా మారే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే రిలీజ్ తేదీలపై నిర్మాతలదే తుది నిర్ణయమని, ది ప్యారడైజ్ షెడ్యూల్ ప్రకారం వస్తుందని నాని స్పష్టం చేశారు. హిట్ 3తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా ది ప్యారడైజ్ పెద్ది షూటింగ్ పూర్తి చేసుకుని ప్రకటించిన తేదీలకు విడుదలవుతాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ బాక్సాఫీస్ ఢీ ఎలా ఉంటుందో చూడాలి. స్వీటీ అనుష్క శెట్టి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఘాటీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను ఆకట్టుకోవడంతో ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే ఆసక్తి పెరిగింది. మేకర్స్ గతంలో ఈ సినిమాను ఏప్రిల్ 18 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఊహించని జాప్యం జరుగుతుంది. దీంతో రిలీజ్ తేదీపై అయోమయం నెలకొంది. ఈ విషయంలో నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఘాటీ రిలీజ్ ఎప్పుడు అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్రిష్ జాగర్లమూడి నుంచి హిట్ మూవీ వచ్చి ఎన్నో ఏళ్లు. ఘాటీతో ఆయన మళ్లీ తన గట్టి మార్క్ చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. రిలీజ్ తేదీపై త్వరలోనే మేకర్ స్పష్టత ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. లేటెస్ట్ మూవీ హిట్ 3 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే నార్త్ బెల్ట్లో హిట్ 3 రిలీజ్ స్ట్రాటజీ అందరికీ ఆశ్చర్యపరిచింది. అయితే నార్త్ బెల్ట్లో హిట్ 3 రిలీజ్ స్ట్రాటజీ అందరినీ ఆశ్చర్యపరిచింది. హిందీ వెర్షన్ను మల్టీప్లెక్స్లలో కాకుండా కేవలం సింగిల్ స్క్రీన్లోనే విడుదల చేస్తున్నారు. ఈ నిర్ణయం సినిమా రీచ్ను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మే 1న బాలీవుడ్ మూవీ రైడ్ 2తో హిట్ 3 బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోటీ తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీనిధి శెట్టిగా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు బలంగా నిలుస్తోంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై మే 1న తేలునున్న ఈ మే 1